హైదరాబాద్ లో మెట్రో రెండో దశ విస్తరణకు చకచక అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్ నగరానికి మణిహారంగా ఉన్న మెట్రో రెండో దశ పనులకు రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ డిపిఆర్ కు అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. సుమారు మొత్తంగా 116 కిలోమీటర్ల మేర మెట్రో రైలు రెండో దశ పనులు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన డిపిఆర్ ను అధికారులు సిద్ధం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ డిపిఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటు కానున్న ఫ్యూచర్ సిటీ వరకు కూడా మెట్రో రైలు అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి తెలిపారు. ఎయిర్పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మించనున్నామని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్లో 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు అందిస్తుంటే రెండో దశ పూర్తయితే మొత్తం 9 కారిడార్లలో 185 కిలోమీటర్లు మెట్రో మార్గం అందుబాటులోకి వస్తుందన్నారు. దాదాపు 116.2 కిలోమీటర్లు 116.2 కిలోమీటర్స్ ఇవి ఈ 6 కారిడార్లుగా మేము రూపొందిస్తా ఉన్నాము. మొదటి దశలో మనము 3 కారిడార్లు 69 కిలోమీటర్లు చేయడం జరిగింది. ఒకటి మియాపూర్ నుండి ఎల్బీ నగర్ వరకు ఇది రెడ్ లైన్ లేదా కారిడార్ 1 అని చెప్పేసి 29 కిలోమీటర్లు. తర్వాత బ్లూ లైన్ నాగోల్ నుండి రాయదుర్గ్ వరకు ఇదొక 29 కిలోమీటర్లు బ్లూ లైన్ లేదా కారిడార్ 3. తర్వాత గ్రీన్ లైన్ ఇదివరకు మనము జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వరకు 11 కిలోమీటర్లు చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఫర్దర్ ఎక్స్టెండ్ చేసి ఫలక్నుమా బియాండ్ దట్ చంద్రాయణగుట్ట వరకు తీసుకుని ఇంకొక 7.5 కిలోమీటర్లు కలిపి అది కొత్త ఎయిర్పోర్ట్ లైన్ కూడా చేయబోతున్నాము. మొదటిగా కారిడార్ 4గా నాగోల్ నుండి ఎల్బీ నగర్ ఎయిర్పోర్ట్ వరకు దీన్ని పొడిగించబోతా ఉన్నాము. ఇందులో నాగోల్, తర్వాత ఎల్బీ నగర్, చంద్రాయణగుట్ట, మైలార్దేపల్లి ఎయిర్పోర్ట్ వరకు కూడా వయా న్యూ హైకోర్ట్ ఇవి చేయబోతా ఉన్నాము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే మొత్తం సిటీ అంతటి కూడా ఎయిర్పోర్ట్ మెట్రో కనెక్టివిటీ వచ్చేలాగా, అంటే ఇదివరకు ఉన్నటువంటి 3 కారిడార్లని కూడా కలిపే విధంగా నాగోల్ దగ్గర బ్లూ లైన్ కారిడార్ 3ని కలుపుతా ఉన్నాము. తర్వాత ఎల్బీ నగర్ దగ్గర రెడ్ లైన్ కారిడార్ 1ని కలుపుతా ఉన్నాము. తర్వాత చంద్రాయణగుట్ట దగ్గర గ్రీన్ లైన్ కారిడార్ 2ని కలుపుతా ఉన్నాము. దీనివల్ల మొత్తం నగర ప్రజలందరికీ ఉపయోగపడేలాగా. ఆయన మరో ఉద్దేశం ఏమిటంటే ఈ వైపు నుండి పశ్చిమ వైపు నుండి ఈ వైపు మారడానికి మెయిన్ సిటీ అంతా ఇటువైపు నుండి ఒక కారణం. తర్వాత 32,237 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులు చేపట్టనున్నారు. అంతేకాదు ఈ దశలో ఇప్పటికే ఉన్న 5 కారిడార్లతో పాటు కొత్తగా శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించి తలపెడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలో నిర్మించబోయే స్కిల్ యూనివర్సిటీ వరకు మొత్తంగా 40 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. మరోవైపు చూస్తే ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్లో కూడా ప్రభుత్వం పలు మార్పులు చేసింది. ఆరాంఘర్ బెంగళూరు హైవేలో కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్పోర్ట్కు మెట్రో లైనును సీఎం రేవంత్ రెడ్డి ఫైనలైజ్ చేశారు. బాలాపూర్ రోడ్ మరి చంద్రాయణగుట్ట దగ్గర ఇది మంచి జంక్షన్ స్టేషన్ చేసి ఎంటైర్ ఓల్డ్ సిటీకి కనెక్టివిటీ ఇచ్చి ఈ గ్రీన్ లైన్ని ఎక్స్టెండ్ చేస్తాము. అక్కడ నుండి బండ్లగూడ రోడ్, మైలార్దేపల్లి, కాటేదాన్, ఆరాంఘట్, న్యూ హైకోర్ట్, గగన్ పహాడ్, శాతంరాయ్, సిద్ధాంతి, శంషాబాద్ జంక్షన్ తీసుకెళ్లి అక్కడ నుండి విత్ ఇన్ ద ఎయిర్పోర్ట్ ఏరియా ఎయిర్పోర్ట్ టెర్మినల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు మరలా అగైన్ మేము అన్ని డిస్కస్ చేసిన తర్వాత ముందుగా P7 రోడ్ అనుకున్నది దానికంటే కూడా ఇదైతే ఎక్కువ ఉపయోగం ఉంటుంది, ట్రాఫిక్ ఇక్కడ ఎక్కువ ఉందని చెప్పేసి మా ట్రాఫిక్ స్టడీస్లో తేలటం జరిగింది. దాంతో ముఖ్యమంత్రి గారు అంగీకరించడం జరిగింది. సో ఈ విధంగా ఈ ఎయిర్పోర్ట్ లైన్ని మొత్తం దీనిని 36.6 కిలోమీటర్స్, ఇక్కడ 24 స్టేషన్లు ఉంటాయి. ఈ 24 స్టేషన్లలో ఒక్క స్టేషన్ మాత్రం ఎయిర్పోర్ట్ స్టేషన్ అండర్ గ్రౌండ్ స్టేషన్ ఉంటుంది. మిగతా 23 స్టేషన్లు కూడా ఇవి ఎలివేటెడ్ స్టేషన్స్గా మేము డిజైన్ చేస్తూ ఉన్నాము. రాయదుర్గ్ నుండి ఎక్స్టెన్షన్ అంటే బ్లూ లైన్ రాయదుర్గ్ ఇక్కడ మైండ్ స్పేస్ జంక్షన్
ఐకేఎస్ జంక్షన్ ఉంది, అక్కడ నుండి ఎక్స్టెండ్ చేసుకుని ఇక కారిడార్ 4 లో భాగంగా నాగోల్ నుంచి శంషాబాద్ వరకు 36.6 కిలోమీటర్ల మేర మెట్రో మార్గానికి ప్రభుత్వం ఆమోదం తెలపగా ఎయిర్పోర్ట్ కారిడార్లో 1.6 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గంలో మెట్రో లైన్ రానుంది. ఇక కారిడార్ 5 లో భాగంగా రాయదుర్గ్ నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్లు, కారిడార్ 6 లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు, కారిడార్ 7 లో భాగంగా మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 13.4 కిలోమీటర్లు, కారిడార్ 8 లో భాగంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్ల వరకు మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎయిర్పోర్ట్ అలైన్మెంట్ లో ఒక పార్ట్గా ఉంది. ఇదంతా మంచి బాగా డెవలప్డ్ ఏరియా. అక్కడ నుండి నాగరాంగూడ నుంచి విప్రో సర్కిల్కి వెళ్ళి ఆ విప్రో జంక్షన్ నుండి వయా దిస్ ఎంటైర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని కవర్ చేసుకుంటా ఓఆర్ఆర్ని టచ్ అయ్యి అక్కడ నుండి మూవీ టవర్స్, దెన్ కోకాపేట్ నియోపోలిస్ వరకు కూడా దీన్ని మొత్తం 11.6 కిలోమీటర్లు, దీన్ని 10 ఎలివేటెడ్ స్టేషన్స్ ఈ కారిడార్లో రాబోతూ ఉన్నాయి. పాత నగరంలో ఓల్డ్ సిటీ ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుండి దెన్ సలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, షాలిబండ తర్వాత అలియాబాద్ కూడా ఒక స్టేషన్ ప్లాన్ చేస్తా ఉన్నాము జంక్షన్గా. ఇక్కడ ఇది మండి రోడ్, ఇక్కడ ఉన్నది యాక్చువల్లీ సలార్జంగ్ మ్యూజియం కానీ చార్మినార్ కానీ ఇక్కడ ఉన్నాయి. దీనికి 500 మీటర్ల దూరంలో సలార్జంగ్ మ్యూజియం స్టేషన్ తర్వాత చార్మినార్ స్టేషన్ ఉంటాయి. కానీ వీటి యొక్క చారిత్రకమైనటువంటి ఇంపార్టెన్స్ వల్ల వీటికి అదే పేరు పెట్టడం జరిగింది. కానీ యాక్చువల్లీ 500 మీటర్స్ అవే ఉంది. దాన్ని మంచి బ్యూటిఫుల్ వాక్వే చేసి ఫ్యూచర్లో చక్కటి ఈ ఓల్డ్ సిటీ ఉన్నటువంటి మాన్యుమెంట్స్ అన్నిటికీ కూడా, ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చారిత్రకమైనటువంటి కట్టడాలు కానీ ఇతరమైన అనేకమైన ప్రదేశాలను దీన్ని మంచి టూరిస్ట్ హబ్గా తయారు చేసి ఆల్రెడీ మూసీ మ్యాసివ్ ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి గారు ఆయన ప్లాన్ చేయడం జరిగింది. ఇవన్నిటినీ కలిపి ఓల్డ్ సిటీకి పురాతనమైనటువంటి షాన్ని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో, ఆ వైభవాన్ని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో దీన్ని కారిడార్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తం 7.5 కిలోమీటర్ కంప్లీట్లీ ఎలివేటెడ్ కారిడార్. ఇది ఇక్కడ 6 స్టేషన్స్ ఉంటాయి. తర్వాత ఇందులో కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు కారిడార్ 9 కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మొత్తం శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు సుమారు 8,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్త మార్గాన్ని నిర్మించేందుకు అధికారులు డిపిఆర్ సిద్ధం చేశారు. కేంద్ర అనుమతుల కోసం మెట్రో 2వ దశ డిపిఆర్లు పంపించారు. ఇప్పటికే మొదటి దశలో 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ 2వ దశ కూడా పూర్తయితే మొత్తంగా 9 కారిడార్లలో 185 కిలోమీటర్ల మెట్రో మార్గం పూర్తయినట్టు అవుతుంది. ఇక ఈ కొత్త లైన్ డిపిఆర్ మినహా మిగిలిన డిపిఆర్లను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వెంచర్ ప్రాజెక్టుగా ఈ ప్రాజెక్టు అమలు చేయడానికి ప్రతిపాదించారు. 2వ దశ మెట్రో కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిన వెంటనే పనులు ప్రారంభించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సిద్ధమవుతోంది. ఇక్కడ పెదగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్, ఇక్కడ బదుర్గూడ అని మన ఇంపార్టెంట్ ఏరియా ఉంది. అక్కడ ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. అంతవరకు ఎక్స్టెండ్ చేసి అక్కడ నుండి వయా ఔటర్ రింగ్ రోడ్లో మనకి మీకు ఐడియా ఉంది చాలా మందికి, ఒకవైపుని సర్వీస్ రోడ్ ఉంటుంది, సిటీ సైడ్ అన్నమాట, మరోవైపు మనకి మెయిన్ హైవే ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో ఇదివరకే మనము ఓఆర్ఆర్లోనే డెడికేటెడ్ మెట్రో కారిడార్ని ప్లాన్ చేయడం జరిగింది. సో ఆ విధంగా పెదగోల్కొండ ఎగ్జిట్ నుండి తుక్కుగూడ ఎగ్జిట్ నుండి రావిర్యాల్ ఎగ్జిట్ వరకు వయా ఓఆర్ఆర్ తీసుకెళ్ళి అక్కడ నుండి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ చేయబోతా ఉన్నాము. స్కిల్ యూనివర్సిటీ వరకు ఇది ఒక 18 కిలోమీటర్లు, మొత్తం వెరసి ఇది 40 కిలోమీటర్స్, 40 కిలోమీటర్లు మనము ఫ్యూచర్ సిటీ కూడా ఎక్స్పాండ్ చేయబోతా ఉన్నాము. మెట్రో కనెక్టివిటీ ఇవ్వబోతా ఉన్నాము. ఇది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దీన్ని టాప్ క్లాస్లో డిజైన్ చేయండి అని చెప్పడం జరిగింది. ఎయిర్పోర్ట్ కారిడార్ నాగోల్ మన ఎగ్జిస్టింగ్ టెర్మినల్ నాగోల్ దగ్గర బయలుదేరుతూ ఉంది. అక్కడ నుండి ఇంపార్టెంట్